మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనము ధ్యానించుకుందాము. యేసు ప్రభు వారు నేర్పించిన ఆ ప్రార్థన మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. రైట్. దేవుని చిత్తము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా అలా జరగాలి. మనం నేర్చుకుంటున్న అంశము దేవుని చిత్తము పరలోకంలో జరుగుతుంది, కానీ భూమి మీద జరగట్లేదు. భూమి మీద జరగాలి అనే దేవుని యొక్క ప్రార్థన, దేవుని చిత్తము అంటే ఏంటి అనే విషయాల్ని మనము చాలా రోజుల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో దేవుని చిత్తము ఒకటి ఏంటంటే మనమందరూ దేవునికి పనివారి కింద మారాలి అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం. పనివారి కింద ప్రార్థన ఇది అవ్వాలి. నేను దేవునికి పనివాడి కింద మారాలి అనేది ప్రార్థన అవ్వాలి. యేసు ప్రభు శిష్యులకి నేర్పించాడు ప్రార్థన. మీకు ఎవరు నేర్పించారు ప్రార్థన? యేసు ప్రభు నేర్పించాడు. శిష్యులు అడిగారు, అప్పుడు వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ యేసు ప్రభుని చూసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది. ఒరే, ఇన్నాళ్ళు మనం చేసిన ప్రార్థన తూతు మంత్రంరా, ఇది కాదు, యేసు ప్రభు అసలు ప్రార్థన చేస్తున్నాడు, అదేంటో కనుక్కుందాం అని చెప్పి అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏంటో ఎలా చేయాలో నేర్పించాడు. మీరు ఇలాగ చెయ్యండి అని చెప్పాడు. మీకు ఎవరు నేర్పించారు ప్రార్థన? మీకు మీరేం నేర్పిస్తున్నారా? మనం ఎక్కడో ఎవరో చేస్తున్నప్పుడు ఇని ముందు స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అనాలంట. హల్లెలూయా హల్లెలూయా 100 అనాలంట. నీకు మహిమ మహిమ 200 అనాలంట. ఇవన్నీ ఇలా అనిన తర్వాత అసలైన మ్యాటర్కి రావాలి. ఫస్ట్ ఏంటి చేయాలి? బిస్కెట్లు వేయాలి. స్తోత్రం స్తోత్రం, గనుడు, ఘనత, సూపరు, నువ్వు బాబోయ్ నీకు తిరిగిలేదు అని కబుర్లు చెప్పిన తర్వాత అసలైన మ్యాటర్కి నెమ్మదిగా వచ్చి, మరి ఇంట్లో ఇలా ఉంది అని అడుగుతాం. రైట్. కొన్ని ప్రార్థనలో లాస్ట్లో ఒక పదం వాడతారు, నేను చేసిన ప్రార్థనలో ఈరోజు తప్పులు ఉంటాయి క్షమించి అంటారు. ప్రార్థన తప్ప? ప్రార్థనలో ఉన్నాయి తప్ప? ఏంటి తప్పుడు ప్రార్థనలు కూడా ఉంటాయా? మరి నేను చేసిన ప్రార్థనలో ఏమైనా తప్పులు ఎందుకు వచ్చాయి చెప్పండి? మీరు ప్రార్థన చేశారనుకోండి, తప్పులు రావచ్చు. దేవుడు చెప్పిన ప్రార్థన చేశారనుకోండి, తప్పులు రావు. తప్పులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు చూడండి, ఏదైనా పని చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటూ చేసుకోరా? ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన చేస్తారో చేయరా? ఏదైనా పరిస్థితి బాగాలంటే ప్రార్థన చేస్తారో చేయరా? ప్రార్థన చేసే ముందు ఏం ప్రార్థన చేయాలి అడుగుతున్నాడు రా. ఇది సమస్య. ప్రార్థన చేసే ముందు ప్రార్థన చేస్తారు లేదని అంటున్నాను నేను. అర్థమవుతున్న మాట? మీరు పనులు చేసినప్పుడు ప్రార్థన చేస్తారు, కావాల్సినప్పుడు ప్రార్థన చేస్తారు, ఇబ్బంది అప్పుడు ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థన చేసే ముందు ప్రార్థన చేస్తారా? నేనేం ప్రార్థన చేయాలో నాకు నేర్పించని. ఇక్కడ సమస్య వస్తుంది. ప్రభువా, నేనేం ప్రార్థన చేయాలో నాకు నేర్పించు, నా నోటిని వాడుకో. ఎక్కడైనా నా సొంత ఇష్టం వచ్చేస్తుందేమో, సొంత ఇష్టం వస్తుందేమో, సొంత ఆలోచన వస్తుందేమో. నేనేం ప్రార్థన చేయాలో నా నోటిని వాడుకో అని స్టార్ట్ చేస్తే తప్పులు రావు. మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా వస్తాయి తప్పులు ప్రార్థనలో. రైట్. అందుకు శిష్యులు అడిగారు ఏం చేయాలి. అప్పటి వరకు ఏదో చేశారు, అది తప్పు నాకు అర్థమైంది. మేము చేస్తున్న ప్రార్థన తప్పురా బాబు అనే విషయాన్ని గ్రహించారు. గ్రహించి యేసు ప్రభుని అడిగారు. అప్పుడు నేర్పించాడు, మీరు ఇలాగే చెయ్యండి. ఎలాగా? ఇలాగే అంటే మీరు చేస్తే ఇలాగే చెయ్యాలని అర్థం. కాబట్టి మీరు ఇలా కూడా అనలే. ఏమ్మా అన్నారా? వెట్ల వాళ్ళ అమ్మగారు ఇలా కూడా అన్నాడా? ఇలాగే అన్నాడా? అంటే కాబట్టి మీరు ఇలా చెయ్యండి అన్నాడు. ఇలా కూడా అనలే. అంటే మీరు చేస్తున్నది కూడా చేసి ఇలాగ అనలే, మీరు ఇలాగ చెయ్యండి నేర్పిస్తాడు. రైట్. ఈ నేర్పించిన పద్ధతిలో మనం నేర్చుకుంటున్న విషయాలు, దేవునికి మనము పనివారి కింద మారాలి. ప్రతి ఒక్కరూ పనివారి కింద మారాలి. ఇది బిరుదు కాదు,
ఇది బిరుదు కాదు. అంటే దేవుని సేవకుడు అనేది బిరుదు కాదు, బాధ్యత. నీకు ఇవ్వబడిన, ప్రతి ఒక్కడికి ఇవ్వబడిన బాధ్యత. యేసు ప్రభుని నమ్మిన తర్వాత, యేసు ప్రభును ఒప్పుకున్న తర్వాత ప్రతి ఒక్కడికి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే, నేను దేవునికి సేవకుడిని, సేవకురాల్ని. ఇది బిరుదు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ బిరుదుల వల్లే చాలా మోసపోతారు. దేవుని సేవకుడు అంటే పాస్టర్ అనుకొని మోసపోతారు. పాస్టర్ కాదు, ప్రతి ఒక్కడు దేవునికి సేవకుడే. రైట్. కొన్ని విషయాలు మనం పోయిన వారం నేర్చుకున్నాము. ఒక్కసారి మళ్ళీ అవి గుర్తు చేసుకుని దేవుని సేవకుడు ఏంటి ఎలా ఉంటారనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ మాట స్పీడ్కి తీసేద్దాం. హెబ్రీ 5:4. మరియు ఎవరు కూడా ఈ ఘనత తనకు తానే, అహరోను ఎలాగైతే పిలువబడ్డాడో, దేవుని చేత పిలువబడిన వారే ఈ ఘనత పొందును. ఇది దేవుడు మనల్ని పిలిచేడు అనడానికి రుజువు. దేవుడు ఇక్కడ నమ్ముతున్న ప్రతి ఒక్కరిని శిష్యుడుగా పిలిచేరు. శిష్యుడుగా అవ్వాలి, సేవకుడుగా అవ్వాలి, పనివాడి కింద అవ్వాలి. ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన పిలుపు, పాస్టర్లకి కాదు. పాస్టర్లకి కాదు. సేవకుడు అంటే పాస్టర్ కాదు. సేవకుడు అంటే ప్రతి క్రైస్తవుడు, యేసు ప్రభువుని నమ్మినవాడు దేవునికి సేవ చేయాలి అనే పిలుపు. రైట్. రోమీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం త్వరగా. 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ మాట. ఆయనను ఇప్పుడు పాప నుంచి విమోచించబడ్డారు కదా, దేవునికి అంటే పాప నుంచి విడిపించబడ్డాం కనుక ఏమైపోయాం ఇప్పుడు? ఇప్పుడు దేవుని దాసులు అంటే ఎవరు? ఇంతకీ దేవుని దాసులు అంటే ఎవరు? పాస్టర్లా? అందరూనా? పాప నుంచి విడిపించబడిన, రక్షణ పొందిన, యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరు? దేవుని దాసులు అనే పదం మీకు తెలిసినంత వరకు సేవకుడే కదా, పాస్టర్ గారినే కదా అంటారు. దేవుని దాసులు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారు. మరి మీరెవరో ఇంతకీ కాదా? మీరు కూడా సేవకులు. నేను చెప్పట్లే మాట, బైబిల్ చెప్తుంది, నా సొంత మాట కాదు. మీరు పాపా నుంచి విడిపించబడితే మీరు దేవునికి సేవకులు, పనివారు. ఇది బైబిల్ చెప్తున్న విషయం. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం డైరెక్ట్గా. 4వ అధ్యాయంకి వద్దాం. మైక్ ఎవరా? మమ్మకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చూద్దాం స్లోగా. దగ్గర పెట్టుకో. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఫస్ట్ ఏంటి? ప్రేమతో. ఫస్ట్ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధమును చేత. ఫస్ట్ బంధం ఏంటంట? సమాధానమును. ఏం బంధం? సమాధానము ఉందా? బంధం అంట సమాధానమైన బంధము ఉందా? సమాధానం తలలోపట్లే, తల తిరగట్లే. అన్ని విషయాల్లోని అందరితోని ఉందా? ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నది ఏంటి? ఇప్పుడు సమాధానం అనే బంధము చేత, అంటే బంధించబడాలి సమాధానంతో. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండి తీరాల్సిందే. ఎందుకురా? బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. ఇంకోటి యాడ్ చేస్తాడు చూడండి. ఇప్పుడే బంధం లేదనుకుంటే ఇంకోటి పదం యాడ్ చేశాడు. ఏంటది? ఆత్మ కలిగించు ఐక్యత. అందరితో ఉందా? కొందరితోనా? కొందరా? ఇద్దరు సింగర్లు ఉన్నారు కొందాం, ఐక్యంగా పడగలుగుతారా? చర్చిలో ఇద్దరు సింగర్లే, ఇద్దరు ఐక్యతతో ఆరాధించగలుగుతారా? సమాధానం అనే బంధంతో అన్నాడు, ఐక్యత అన్నాడు. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో. మళ్ళీ ఇంకోటి యాడ్ చేశాడండి.
అసలే చచ్చిపోతున్నావు అంటే మళ్ళీ కొత్త కొత్త పదాలన్నీ యాడ్ చేస్తున్నాడు. ప్రేమతో ఒకనినొకడు సహించుచు. అమ్మ బాబోయ్, ఏం చేయాలంట? ఒకనినొకడు సహించుచు. ఎన్ని పదాలు యాడ్ చేసి సహించడానికి అంటే చూడండి. ప్రేమతో ఒకనినొకడు సహించు. సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా. ఏంటది? పిలువబడిన ఏం పిలుపు అక్క? ఏం పిలుపు? మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు. కాబట్టి మీరు సమాధానమును ఫస్ట్ మీరు అందరితో సమాధానంగా ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యమును అందరితో ఐక్యతతో ఉండాలి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకుంటూ. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా. నీకేదో పిలుపు ఉంది, ఆ పిలుపుకి తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడి. మళ్ళీ యాడ్ చేసాడు ఒక పదం, దీర్ఘశాంతం అంట. శాంతం కాదు, దీర్ఘశాంతంతో. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను. మళ్ళీ చూడండి, ఏం వినయం? సంపూర్ణ వినయము. అసంపూర్ణమైనది కాదు, అప్పుడప్పుడు కాదు, కొంచెం కాదు, సంపూర్ణమైన వినయము సాత్వికము నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు. ప్రభువును బట్టి ఏంటంట? ఖైదీ అంటున్నాడు ఏంటి? జైలుకి వెళ్ళాడనా? దేనికి ఖైదీ? ఇప్పుడు దేనికి ఖైదీ? ఖైదీ అంటే ఏంటి చెప్పండి మామూలుగా. ఖైదీ అంటే ఏంటి? జైల్లో ఉన్నవాడు, బంధించబడినవాడు ఖైదీ. ఇప్పుడు పౌలు దేంతో బంధించబడ్డాడు తెలుసా? పైన వాటన్నిటితో బంధించబడ్డాడు. ఆ లక్షణాలు మాట్లాడుతున్నాడే, సమాధానం, ఐక్యత, ప్రేమ, సహనము అని, వీటితో బంధించబడిపోయాడంట. వీటితో లాకప్లో ఉన్నాడు, దాటి రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తే నేను సమాధానం కోల్పోకూడదు, నేను బందీ అయి ఉన్నాను అంటాడు. జైలు నుంచి నేను రాలేను అంటాడు. ఇప్పుడు జైలు బయట ఉన్నారా, లోపల ఉన్నారా? సమాధానం అనే ఒక జైలు, ఐక్యత అనేది ఒక జైలు, ప్రేమతో సహనం అనేది ఒక జైలు. జైల్లో ఉన్నారా, జైలు బయట ఉన్నారా? జైలు లోపల ఉన్నారా, జైలు బయట? జైలు బయట ఉంటే చెలరకపోవచ్చు. దొంగోడు ఇప్పుడు నేను జైల్లో పెట్టాను, దొంగతనం చేయగలుగుతాడా? మర్డర్ చేసేవాడు లోపల ఉన్నాడు అనుకోండి, మర్డర్ చేయగలుగుతాడా? బయట ఉంటే? ఇప్పుడు సమాధానం అనే జైలు లోపల ఉన్నావా, జైలు బయట ఉన్నావా? ఉండండి ప్రభా, బెయిల్ తీసుకుంటారంటారా? బెయిల్ తీసుకుని ఆ సంగతి ఏంటో తేల్చి మళ్ళీ జైల్లోకి వస్తానంటారా? వెళ్ళి రావడాలు ఉండవు. పౌలేమో బందీ అయిపోయాడు, దాంట్లోంచే లోపల ఉండిపోయి అంటున్నాడు. దేనికి? నాకు ఇచ్చిన పిలుపుని బట్టి అంటున్నాడు. పిలుపుని బట్టి నేను ఇలాగైపోయాను, సేవకుడు అనే పిలుపుని బట్టి నేను బందీగా ఉన్నాను, నేను ఆ పనులు చేయలేను. ఇప్పుడు సేవకుడు అయినా నువ్వు ఆ పనులు చేయగలుగుతున్నావు అంటే సేవకుడు అనాలి కాదనాలా? సేవకుడు అనే పిలుపు మీకు వచ్చింది. ఇప్పుడు సేవకుడు అనే పిలుపు పడిన మీరు ఆ పని చేయగలుగుతున్నారంటే సేవకుడా, సేవకుడు కాదా? లింక్ అర్థం అవుతుందా? నేను చెప్తున్నది మీకు పిలిపేంటి? మీకు ఇవ్వబడిన పిలిపేంటి? దేవునికి పనివారు దాసులు. దాసుడు దేనికి బందీ అయ్యి ఉండాలి? ఇప్పుడు దేవునికి బందీ అయ్యాలి. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అన్నిటికీ బందీ చేయాలి. బందీ కాకుండా బయట ఉంటే దాని అర్థం ఏంటి? జైల్లో ఉంటే ఖైదీ అంటారా, జైలు బయట ఉంటే ఖైదీ అంటారా? ఇప్పుడు వీటి లోపల ఉంటే సేవకుడు అంటారా, బయట ఉంటే సేవకుడు అంటారా? మీరే తెలుసుకోండి. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ ఏంటది? ఎవరిది? దేవుని శరీరం ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కడే. అలానే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండాలి, పిలువబడ్డారు. ఇప్పుడు చూడండి, శరీరం ఎన్ని, ఆత్మ ఎన్ని? ఇప్పుడు మీ పిలుపు బట్టి ఒకే నిరీక్షణ బట్టి ఉండాలి. ఆత్మ ఎన్ని, శరీరం ఎన్ని? ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడి నుంచి వాక్యం చెప్పిన తర్వాత పలానా పని చేయకూడదు, పలానా ఆచారం ఆచరించకూడదు అని చెప్పి అనుకోండి. కొందరికి అది నచ్చుదు, కొందరికి నచ్చదు. అది ఇప్పుడు శరీరం వేరైందా లేదా? ఒకటే శరీరం అయితే ఏమవ్వాలి? ఇప్పుడు ఏ వాక్యం అయితే చెప్తుందో ఆ వాక్య ప్రకారమే జరగాలి. అది నా మాట కాదు.
దేవుని వాక్యం ఇది చెప్తుంది కనుక ఇదే జరగాలి. అందరూ ఒకేలా తీసుకుంటారా? అంటే శరీరం వేరవుతుంది లేదా? దేవుని శరీరం ఒకటే, దేవుని ఆత్మ ఒకటే. ఇప్పుడు శరీరము వేరే భాగం వెళ్ళిపోతుంది. అంటే దేవుని మనసు ఏదైతే ఉందో అదే మనసు సేవకుల లోపల ఉండాలి. దేవుని ఆలోచన ఏదైతే ఉందో సేవకుల ఆలోచన కూడా అదే ఉండాలి. దేవుని పిలుపు ఏదైతే ఉందో అదే పిలుపుని కొనసాగించాలి. అది కాకుండా మాకు ఇలా ఉండదండి, మా సంఘం వేరే అండి, మా పాస్టర్ గారు వేరే అండి, మా ఆచారాలు వేరే అండి, కుదరదు. ఒక్కటే ఒక్కటే ఒకటే బైబిల్. రైట్, కిందకి రా. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, దేవుడు కూడా ఒకటే, విశ్వాసం కూడా ఒకటే, బాప్తిస్మము ఒక్కటే, బాప్తిజం కూడా ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వారికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున. ఎవరు అనుగ్రహించు? క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, ఒక వరము పరిమాణము చొప్పున కృప ఇవ్వబడింది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైగా ఆరోహణమైన వాడినై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను విశ్వాస విషయాల్లో దేవుని కుమారులను గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను. ఇక్కడ నుంచి మాట్లాడతాడు. క్రీస్తులాగా ఒక సేవకుడు సంపూర్ణం పొందిన తర్వాత క్రీస్తు అనుగ్రహించబడిన అనే విషయాలు మాట్లాడుకుంటూ, ఏం విషయాలు? ఆయన కొందరిని అపోస్తులుగా చేశాడు, కొందరిని ప్రవక్తలుగా చేశాడు, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగా నియమించాడు. ఎవరు చేశారు? రైట్. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూశారు అందరూ. యేసు ప్రభు ఈ యొక్క సంపూర్ణత ఒక సేవకుడు పొందుకున్న తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, సేవకుడు అంటే పాస్టర్ కాదు, సేవకుడు అంటే ప్రతి విశ్వాసి, దేవునికి పనివాడు ప్రతి ఒక్కరు. సేవకుడు అని సపరేట్గా చూసి, దేవుని సేవకుడిని సపరేట్గా చూసి వాళ్ళు వేరండి మేము వేరండి చూడద్దు. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కడు సేవకుడే. ఈ సేవకురాలు ఒక సంపూర్ణత పొందితే అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడంట. ఒకడిని కాపరి గాను, ఉపదేశకుడు గాను, నాయకుడు గాను, ప్రవచనాన్ని చెప్పేవాళ్ళగా దేవుడు ఇస్తాడంట. రైట్. ఫస్ట్ ఉద్యోగం ఏంటి? పనివారు. తర్వాత ప్రమోషన్. ఇప్పుడు ఫస్ట్ ఉద్యోగంలో ప్రమోషన్ ఎంతవరకు వచ్చింది మీది? కొందరు అంటారు కదా, ప్రమోషన్ దగ్గరలో ఉన్నాను, మా జీతం పెరిగిపోద్ది అంటారు. ఉద్యోగం చేసేవాళ్ళు ప్రమోషన్కి దగ్గరలో ఉన్నాను అంటాడు. మీరు ఎంత దగ్గరలో ఉన్నారు ప్రమోషన్కి? సేవకురాలు అనే పొజిషన్ నుంచి దేవుడు అనుగ్రహించే ఆ పొజిషన్కి ఎంత దగ్గరలో ఉన్నారు? చాలా దూరం అండి. కనుసూపులో కనపట్లే కదా. ఇప్పుడు దేవుడు నియమించే, ఇప్పుడు ఇవన్నీ పాత్రలు. ఒకే శరీరంలో ఒక పాస్టర్ ఉంటాడు, ఉపదేశం చెప్పేవాడు ఉంటాడు, ప్రవచనం చెప్పేవాడు ఉంటాడు, అపోస్తులు ఉంటాడు, ఇవన్నీ చెప్పేవారు ఉంటారు. వీళ్ళందరికీ ఒకే ఒక కామన్ పేరు సేవకుడు. అందరూ సేవకులే. వస్తారండి, నేను కూడా సేవకుడిని, సేవకురాలనే. మీరు సేవకురాళ్ళు. రైట్. దేవుని సేవకురాలు ఎలా ఉండాలో, ఉండాలో పోయిన వారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే దేవుని సేవకుడికి ఉండవలసిన లక్షణాలు. ఫస్ట్ లక్షణం నేను మాట్లాడాను, దేవుని యొక్క పిలుపు అంటే ఒక మర్యాద ఉండాలి. దేవుడు నన్ను సేవకుడిగా పిలుచుకున్నాడండి అనే మర్యాద మీ లోపల ఖచ్చితంగా ఉండాలి. ఆ పిలుపుకి, ఆ బిరుదు కాదు, ఆ బాధ్యతకి దేవుడు నన్ను సేవకురాల్లాగా పిలుచుకున్నాడు. బైబిల్ చెప్పింది, నేను చెప్పలే.
దేవుడు నన్ను సేవకుడుగా సేవకురాల్లో పిలుచుకున్నాడు కాబట్టి ఆ మర్యాదని మీరు ఖచ్చితంగా గుర్తెరగాలి. దేవుడే నన్ను పిలిచాడు. ఆంధ్రాలో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. తెలుసా తెలీదా? భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. ఆ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలిచారు. మీరు కూడా మాతో పాటు రిబ్బన్ కట్టిన దగ్గర పక్కనే ఉండాలి అని. ఎక్కడో మారుమూలన్న మిమ్మల్ని భోగాపురం తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ పిలుపు వచ్చింది మినిస్టర్ల దగ్గర నుంచి. బాబు గారు ఇప్పుడు అవ్వదండి, బోల్డ్ పనులు ఉన్నాయి అంటారా? ఆ పిలుపు మర్యాద ఇస్తారా? గెంతుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోరు? ఎందుకు ఆ పిలుపు మర్యాద వచ్చింది చెప్పండి? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ మర్యాద ఎలా ఉండాలి? వీళ్ళు ఎంత అంటే ఓట్లు వేయకపోతే ఇంట్లో ఉంటారు వీళ్ళు బతుకులు. ఆయన సృష్టిని సృష్టించినవాడు, నడిపిస్తున్నవాడు, నాయకుడు ఆయన. ఆయన పిలుపు నిన్ను సేవకుడుగా, నా సేవకుడు నిన్ను పిలుచుకున్నప్పుడు ఆ మర్యాద ఎలా ఉండాలి? దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనే గౌరవం, రైట్? రెండో విషయం ఏంటి ఉండాలి? దేవుడు నన్ను పిలిచాడు అనే భయము ఖచ్చితంగా మన లోపల ఉండాలి. ఆ భయం లేకుండా ఉంటే, అంటే దేవుని పిలుపు పట్ల, నాకు ఇచ్చిన బాధ్యత పట్ల భయం లేకుండా ఉండడానికి వీలేదు. ఖచ్చితంగా దేవుడు నన్ను పిలిచాడనే భయం ఖచ్చితంగా కలిగి ఉండాలి ఒక సేవకుడికి. మూడో విషయం, నమ్మకంగా ఏ పిలుపునైతే పొందుకున్నావో, ఏ బాధ్యతనైతే తీసుకున్నావో ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా పనిచేసి తీరాల్సిందే దేవుని సేవకుడిగా ఉన్నందుకు. నాలుగో విషయం, ఏ విషయమైనా ఖచ్చితత్వంగా ఉండాలి దేవుని సేవకుడు. అటు ఇటుగా ఉండడానికి వీల్లేదు, ఓగడానికి వీల్లేదు. ఖచ్చితత్వం లోపల ఉండి తీరాల్సిందే. ఖచ్చితత్వం లేకపోతే దేవుని సేవకుడిగా, సేవకురాల్లో ఉండలేవు. మనుషులు చెప్తుంది చేసి, మనుషులు అనుకుంటున్న చేస్తే, ఏది పడితే అదిలే పర్లేదులే అని ఒక భావం కనుక వచ్చిందంటే దేవుని సేవకుడిగా నువ్వు పనికిరావు. దేవుని సేవకుడిగా ఉండాలంటే నీ లోపల ఖచ్చితత్వం ఉండాలి, ఖచ్చితంగా ఆ మాట ప్రకారమే ఉండాలి. ఆ మాట నేను దాటిన, దేవుడి మాట ఇది కాబట్టి నేను దాటనండి, మీరు ఎన్ని చెప్పినా నా వల్ల అది కాదు అనేది ఖచ్చితంగా నీ బ్రతుకు ఉండాలి. లేకపోతే దేవుని సేవకుడి కింద పనిచేయవు. ఐదో విషయంకి వస్తున్నాను. మీకు అప్పచెప్పబడిన పనిలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏ పని అయితే మీకు అప్పచెప్పబడుతుందో సేవకుడిగా, సేవకురాల్లాగా ఖచ్చితంగా ఆసక్తి ఉండాలి. ఆసక్తి అంటే ఏంటిది? ఏంటది? చెయ్యాలని పట్టుదల. ఆకలి అంటే ఏంటిది? ఆకలి. ఆసక్తి ఏంటంటే ఇప్పుడు చెప్పండి. నేర్చుకోవాలా, చెయ్యాలా? ఆసక్తి మీ లోపల ఆకలిలా ఉండాలి. దేవుని పని చేయడానికి, దేవుని పనిలో ఆసక్తి లోపల చెయ్యాలి తప్పన ఉండాలి లోపల. సేవకుడికి ఎప్పుడూ దేవుని పని చెయ్యాలి. సేవకురాలైన మీరు, సేవకులైన మీరు దేవుని పని చెయ్యాలనే లోపల ఆసక్తి తీవ్రంగా ఉండాలి. మీకు ఒక కొలత ఇస్తే, దేవుని పనిలో నా ఆసక్తి ఎంతండి అని కొలత ఇస్తే 1 నుంచి 10 ఎన్ని మార్కులు వేయగలుగుతారు? ఆసక్తి విషయంలో, నేను దేవుని పని విషయంలో నా ఆసక్తి ఎంత అన్నకి 1 నుంచి 10 మార్కులు వేయాలంటే ఎన్ని మార్కులు వేయగలుగుతారు? వచ్చే ఆదివారం నేను రాను, మీరు వాక్యం మీరు చెప్పాలన్నాను. ఆసక్తి పెరుగుద్దా, ఆందోళన పెరుగుద్దా? దేవుని పని, దేవుని సేవకులు ఏం చేయాలి? ఇప్పుడు ఆసక్తి పెరగాలి. ఆందోళన ఎందుకు వచ్చింది? సేవకుడికి ఆసక్తి ఉండాలి కదా. ఆశించారు ఎప్పుడైనా? పోనీ ఏదో ఒక ఆదివారం నేను కూడా మాట్లాడాలని ఆశించారా? మరి ఆసక్తి ఉన్నట్లు లేనట్ట. ఏదో ఒక ఉపవాసం రోజుని, శుక్రవారం రోజుని నేను 1 గంట సేపు వాక్యాన్ని నేను మాట్లాడాలి, ఆసక్తి వచ్చిందా? ఉందా లేదా? మరి ఆకలి ఉన్నట్ట లేనట్ట? సేవకుడికి ఆసక్తి కలిగి ఉండాలి.
ఏ పని చెప్తామా, ఏ పని చెయ్యాలా, పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పని ఏంటి, పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పని ఏంటి, ఇంకేం చెప్తారు, ఇంకేం చెప్తారు, ఇంకేం చెప్తారు. ఇది లోపల లేకపోతే సేవకుడుగా సేవకురాలు పని చేయి నువ్వు. పనులకి పని ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చుకుని ఇంట్లో పని పెట్టుకుంటాం కదా, మీరు పని వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నప్పుడు మీరు ఇంకో కొత్త పని చెప్పండి. వాళ్ళు రెగ్యులర్గా చేసే పని కాకుండా మీరు కొత్త పని చెప్పండి. ఆసక్తిగా చూస్తారా, ఆగ్రహంతో చూస్తారా? ఆగ్రహంతో చూస్తారు. ఇప్పుడు వరకు ఇన్ని పనులు చేస్తే మళ్ళీ అది వెళ్ళి కడిగి అంటుంది, మళ్ళీ తుడిసి అంటుంది. ఆసక్తి, ఆగ్రహం. పని చేసే ఆవిడకి ఆగ్రహం ఉంది, ఎందుకంటే జీతం తీసుకుంటుంది కదా. ఇప్పుడు మీరు జీతం తీసుకుంటున్నారా? జీతం తీసుకుంటున్నారా? లేదు. అందుకు చేయరా? ఆసక్తి లోపల ఒక పని ఇచ్చిన తర్వాత, చేసిన తర్వాత నెక్స్ట్ టైం పని చేయాలి ప్రభువా నేను అని నువ్వు నిలబడినప్పుడే సేవకుడివి. అమ్మో నేను చెయ్యాలా ఈ టైంలోనా, అసలే చుట్టాలు వచ్చారు, ఎలాగో ఏంటో అని అభిప్రాయం వచ్చింది అనుకుందాం, కష్టమే. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడులాగే ధ్యానించగలిగేవా, కొంచెం మారిందా? ఇంకా నెక్స్ట్ వారం ఇంకో 3 నెలలు పెరిగారు అనుకోండి బంధువులు, నీ వాక్య ధ్యానం ఏమవుద్ది, ప్రార్థన ఏమవుద్ది? పనిలో పడిపోయి పని వల్ల ఆసక్తి ఏమవుతుంది? ఆసక్తి పెరగాల, తగ్గాల? పెరగాలి. యేసు ప్రభుని నమ్మిన తర్వాత, సేవకుడు అయిన తర్వాత, ప్రభువా నేను ఏం పని చేయాలి, ఇది అయిపోయింది, నువ్వు చెప్పావు కదా, చేస్తాను, ఏమైనా తప్పులు ఉన్నాయా నాకు నేర్పించు, నేను మరలా ఇంకేం పని చేయాలంటే సిద్ధంగా ఉండాలి పనివాడు. నీరసాలు రాకూడదు పని చేయడానికి, రైట్? ఆసక్తితో పని చేయాలి. తర్వాత విషయంకి వస్తున్నాను. ఇష్టపూర్వకంగానండి. ఏ పని చేసినా, ఏ పని దేవుడు మీకు అప్పచెప్పినా ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేయాలి. ఒకసారి చెప్పండి, ఇష్టంగా చేయాలని. దేవుని పని ఏది చెప్పినా ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేస్తారా, కష్టంగా చేస్తారా? సేవకుడు చెప్పారు కాబట్టి చేస్తారా, మీరు చెయ్యాలి కాబట్టి చేస్తారా? సేవకుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాము అనే అభిప్రాయం మీకు వచ్చిందంటే మీరు సేవకులు కాదు. పనోడు ఎప్పుడు రెడీగా ఉండాలి, నేను చెయ్యాలి కాబట్టి, నా బాధ్యత కాబట్టి, నా పిలుపు కాబట్టి, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను చెయ్యాలి. ఇది పనోడు. చెప్పాడో చెప్పలేదో కాదు, చెప్పాడో చెప్పలేదు సంబంధం లేదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వారి క్యారేజ్ వాళ్ళు చెప్తే చేస్తారా, చెప్పకముందు చేస్తారా? చెప్పకుండానా? ఎందుకు? మీ ఆయన రాగానే ఓ గ్లాసుడు మంచినీళ్ళు, ఓ చెంబుడు మజ్జిగో, ఓ టీ చొక్కో, కాఫీ చొక్కో ఇవ్వాలి, ఇస్తారు. అడిగితేనా, అడగకముందా? వంట వడ్డిస్తున్నప్పుడు, అన్నం వడ్డిస్తున్నప్పుడు అడిగితేనా, మీరు వేస్తారా? కొంచెం చేసుకో, కొంచెం చేసుకో, కొంచెం చేసుకో, అదేనా ఇదేనా అడగాల, మీరే చేస్తారా పనులు? ఎందుకు చేస్తారా పనులు చెప్పండి? ఏంటది? గట్టి చెప్పండి. మరి దేవుని పిలుపు ఏంటి? ఇప్పుడు మీరు సేవకులు కదా, మీరు సేవకులు, దేవుని పిలుపు ఇది. ఇప్పుడు మీ బాధ్యత ఇక్కడికి ఇంత మర్చిపోయారు. దేవుడు చెప్తే చేద్దాంలే, దేవుడు కలగానే దర్శనం కానీ ఎత్తే అప్పుడు చేస్తాను. బైబిల్ ఆల్రెడీ చెప్పిస్తుంది సేవకుడు అని చెప్పి, పనోడు అని చెప్పి. మళ్ళీ ప్రత్యేకంగా ఒక కళ నువ్వు నిద్రపోవాలి, మళ్ళీ ప్రత్యేకంగా ఒక దర్శనం నీకు ఒక ఇవ్వాలి, ప్రత్యేకంగా ఇవ్వడం. ఇంకా ఆల్రెడీ బైబిల్ చెప్పింది, నీతో మాట్లాడుతున్న విషయం. నువ్వు సేవకుడివి, సేవకురాలివి, నీ బాధ్యత ఖచ్చితంగా. ఇష్టంగా చేస్తారా, కష్టంగా చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళకి పెట్టినప్పుడు ఇష్టంగా పెడతారా, కష్టంగా పెడతారా? దేవుని పని చెప్పినప్పుడు మరి ఇష్టంగా చేయాలా, కష్టంగా చేయాలా? ఇష్టపూర్వకంగానా చేస్తారా? క్యాంప్ వస్తుంది చూసుకోండి మరి, చిల్డ్రన్ క్యాంప్. అనియా రెడీయా? ఏదైనా మెసేజ్ పెడతావా? రాజీనామా మెసేజ్ పెడతాడు ఆయన ఆఖరి మూమెంట్లో, నేను రాజీనామా చేస్తున్నాను ఈ టీచర్ పోస్ట్కి, నువ్వు ఇంకోటి చూసుకో అని. దేవుని పని ఇష్టంగా చేయాలండి, ఇష్టంగా చేయాలి. ఎందుకు చెప్పనా? మీరు కష్టపడితే మీరు తింటలే, మీరు కష్టపడితే సంపాదించుకోవట్లే, మీరు కష్టపడితే ఇంట్లో ఉండట్లే. దేవుడు కృప బట్టి ఉంటున్నారు. ఉచితంగా మీకు జీతం ఇస్తున్నాడు ఆయన, ఉచితంగా ఆహారం ఇస్తున్నాడు మీకు ఆయన.
అందుకు ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు ఆ పని. అరే నేను తింటున్నాను ఆహారం, నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, కుటుంబం వచ్చింది, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా, నేను దేవుని పని కాక ఎవరి పని చేస్తాను? ఇష్టంగా చేయాలి, కష్టంగా ఏరో చేయదు. చూడండి ఒకసారి ఆలోచన. మీరు నా ఇంటికి వచ్చారు అనుకుందాం, మీరు నా ఇంటికి వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. మీరు రావడం నాకు ఇష్టం లేదు, మీరు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. మర్యాద చెయ్యాలి కాబట్టి ఓ కూల్ డ్రింకో ఓ జ్యూసో తాగండి, తీసుకోండి. పర్లే ఏం కాదు. పోతే ఒక గ్లాస్ కింద పడిపోయింది అనుకుంటున్నాను, తాగండి 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 అన్నా నేను. తాగుతారా? యా ఇప్పుడు మీరు ఇష్టంగా పని చేయకపోతే దేవుడికి ఎంత దుఃఖం చెప్పండి. నేను ఇష్టంగా ఇవ్వకపోతే మీకు ఆ చొక్క దిగడానికి ఎంత ఇబ్బంది పడతారే. దేవుని పని పట్ల ఆసక్తి లేకుండా, దేవుని పని పట్ల ఇష్టం లేకుండా అలా చేస్తూ ఉంటే ఎంత దుఃఖం అది తెలుసా దేవుడికి. ఓపికతో భరిస్తూ ఉంటాడని పాపం. పోన్లే కష్టం ఏదైనా చేస్తున్నాడులే, అది చూస్తేనే తృప్తి పడతానని తృప్తి పడే మంచి దేవుడు ఆయన. ఇష్టంగా చేద్దాం, కష్టంగా చేద్దాం, ఆసక్తి ఉండాలా, పెరగాల, తగ్గాల. ఇక్కడితో ఆపుతున్నాను నేను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.